శిల్పా, లుక్, ఓన్లీ డాగ్ కెన్ ఐడెంటిఫై ఇట్స్ మాస్టర్ సైజ్ అని యానిమల్ ఎన్సైక్లోపీడియాలో ఉంది. అంటే జంతువుల్లో కేవలం కుక్క మాత్రమే తన యజమాని కళను గుర్తించగలుగుతుందా? ఎస్. ఇన్వెస్టిగేషన్ ఫైల్ ప్రకారం స్వామీజీ హత్య తర్వాత కుక్క ఆశ్రమం నుంచి తప్పించుకుపోయినట్లుగా ఉంది. ఇందాక కుక్క సిద్ధార్థని కాపాడింది. స్వామీజీ కళ్ళు పెట్టిన సిద్ధార్థని కుక్క కాపాడింది అంటే ఆ కుక్క స్వామీజీ పెంపుడు కుక్క అయి ఉండాలి. దట్ మీన్స్ ఆ కుక్క అనుక్షణం సిద్ధార్థని కాపాడుతూ ఉంటుందన్నమాట. లెట్స్ వాచ్. ఏమైంది కోకిల? నాకేదో చాలా భయంగా ఉందండి. ఈ రక్షణ గృహంలో అడుగు పెట్టినప్పటి నుంచి ఈ వాతావరణం. నీకేం భయం లేదు. ఇక్కడ మనుషులే కాక నోరు లేని జీవాలు కూడా సిద్ధార్థని కాపాడుతున్నాయి. మీతో ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. ఏమిటి? మలయ మారుతో హిల్ స్టేషన్ లో ఋషి ప్రకృతి చికిత్సాలయం ఉందట. మా కాలేజీలో ప్రొఫెసర్ చెప్తుండేవారు. ఇది జబ్బైనా కాకపోయినా అతీతమైన శక్తులకు కూడా అక్కడ చికిత్స చేసి బాగు చేస్తారట. ఒకసారి తీసుకెళ్లి చూపిస్తే. షూర్, అలాగే, తప్పకుండా తీసుకెళ్ళి. Everything is okay? Yes, sir. Please come. నమస్కారం. నమస్కారం. మీరు ఈశ్వర్ కదూ? అవును. మీరు వస్తున్నట్టు పోలీసు వారి దగ్గర నుంచి వార్త వచ్చింది. శాస్త్రానికి మానవ మేధస్సుకి సమాధానం దొరకని సంఘటనలు అనేకం జరుగుతూ ఉంటాయి. భగవంతుడు మనకి ప్రసాదించిన ఈ శరీరంలో వివిధ అంగాలు యథావిధిగా వాటి ధర్మం నిర్వర్తిస్తూ ఉంటాయి. అది ప్రకృతి. శరీరంలో ఒక భాగం నశించినప్పుడు ఇంకొక శరీరంలోని ఆరోగ్యమైన భాగాన్ని తీసుకొచ్చి అతికించి పని చేయించవచ్చు. అది వికృతి. ఈ సత్యాన్ని మనిషి ప్రకృతి దగ్గర నుండే నేర్చుకున్నాడు. అంతేకాని ఇది వ్యాధి కాదు, ఒక వైపరీత్యం. ఎందుకంటే ఒక్క మెదడుకి తప్ప శరీరంలో ఏ భాగానికి జ్ఞాపక శక్తి ఉండదు. ఋషికేశ స్వామీజీ హఠాత్తుగా మరణించినప్పుడు ఆయన కళ్ళు ఆఖరి క్షణంలో ఏ దృశ్యాన్ని చూశాయో అది చెరుపుకోలేకుండా ఉన్నాయి. ఇప్పుడు నేను ప్రయోగిస్తున్న ఈ ఔషధి, ఈ స్వచ్ఛమైన గాలి, ప్రశాంతమైన వాతావరణం 2-3 రోజుల్లోనే ఇతనిలో మార్పు తెస్తాయి. అయితే 2 అవకాశాలున్నాయి. ఇతని కళ్ళకి అతి వింతగా వచ్చిన జ్ఞాపక శక్తి అతి త్వరలోనే అంత వింతగానూ మాయం అవ్వచ్చు, లేదా ఇతను పూర్తిగా అంధుడు కావచ్చు. నా మేధస్సుకు తోచిన ఈ చికిత్సకు దైవానుగ్రహం కూడా తోడై అంతా సవ్యంగానే జరుగుతుందని ఆశిద్దాం. ఈ 2-3 రోజులు ఇతను ఏ విధమైన ఆవేశానికి గురి కాకుండా జాగ్రత్తగా చూసుకోవడం అవసరం. అలాగే. హాస్పిటల్ తీసుకెళ్తాం. ఈశ్వర్ గారు, I'm able to see. నేను చూడగలుగుతున్నాను. I'm able to see. ఈశ్వర్ గారు, ఈశ్వర్ గారు. ఐఎమ్ ఈశ్వర్. నీకేమీ కనిపించట్లేదు. ఈశ్వర్ గారు. ఎస్, యు ఆర్ నాట్ సీయింగ్ ఎనీథింగ్. సిద్ధార్థ్, నీకు కళ్ళు వచ్చినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. కానీ అసలు నేరస్తులు బయటపడేంత వరకు నీకు కళ్ళు వచ్చిన విషయం బయట ప్రపంచానికి తెలియకూడదు, ఇన్క్లూడింగ్ యువర్ వైఫ్. ఈ రహస్యం మన ఇద్దరిలోనే ఉండాలి. నువ్వు ఇంతవరకు మాకెంతో సహాయం చేశావు. ఈ సహాయం కూడా నువ్వు మాకు చేయాలి. ప్లీజ్ ప్లీజ్ కోఆపరేట్ విత్. ఓకే సార్. థ్యాంక్ యూ.
కోకిల, శ్యామ్కి మరేం పర్వాలేదు, 2 రోజుల్లో కోలుకుంటానని డాక్టర్ చెప్పాడు. బట్ ఎనీవే టేక్ కేర్ ఆఫ్ హిమ్. ఓకే సిద్ధార్థ, సీ యు. ఓకే సార్. శిల్ప, లెట్స్ గో. మలయమార్తం హిల్స్ లో పడిపోయిన వ్యక్తి ఎవరో తెలిసిందా? లేదు, డెఫినెట్ గా వాళ్ళ మనిషి అయి ఉండాలి. మిలే సూర్ మేరా హమారా. మళ్ళీ ఎక్కడికి? मैम साहब, मैं लेके जाता हूँ. పర్వాలేదు. अच्छा जी. ఏమండి? సిద్ధార్థ, ప్లీజ్ హోల్డ్ ఆన్. కోకిల, ముందు ఇంట్లో పాలు తీసుకురా. ప్లీజ్ ప్లీజ్ హరి అప్. ఏమైంది సార్? I'll tell you. శిల్ప, ఇంట్లో పాలు, ఈ పాలని ముందు కెమికల్ అనాలిసిస్ తీసుకెళ్ళి వెంటనే నాకు అక్కడి నుంచి ఫోన్ చేయి. ఐ షుడ్ నో ద రిజల్ట్ ఇమ్మీడియట్లీ. ఓకే? హలో. Yes, that milk was poisoned. Is it? Look, ఇక మీదట ప్రతి క్షణం, ప్రతి అడుగు, ప్రతి అణువు అనుమానించాలి, పరీక్షించాలి. Be alert. You may go now. ఇది రక్షణ గృహం కాదు, దీనికి భక్షణ గృహం అని పేరు పెట్టండి. ఇంట బయట రాత్రి పగలు ఇలా మృత్యువు వెంట వెంట తిరిగి వెంటాడుతుంటే చివరికి తినే తిండి, తాగే పాలు, పీల్చే గాలి కూడా విషపూరితం చేస్తున్నారంటే క్షణం క్షణం భయం భయంగా ఇలా తస్తూ బ్రతికే కంటే ఒక్కసారిగా మమ్మల్ని చంపేయండి ప్లీజ్. అమాయకుల్ని చంపడం అన్నం తినే మనుషులకంత తేలిక కాదు కోకిల. వాళ్ళు మనుషుల్ని తినే రాక్షసులే అయితే పాతాళంలో దాక్కున్న వాళ్ళని నేను విడిచిపెట్టాను. ఆశీర్వదించే అన్నయ్య చేతులమ్మాయివే. నా చెల్లాయికి పసుపు కుంకుమలు పంచి పెడతాయే గాని ప్రాణాలు తీయవు. రక్త సంబంధానికి సాక్ష్యం చెప్పే ఈ రక్షాబంధనం సాక్షిగా చెప్తున్నాను. నీ భర్త ప్రాణానికి నా ప్రాణం పడంగా పెడతాను. నేనున్నంత వరకు సిద్ధార్థకి ఏ ప్రమాదం జరగనివ్వను. ఆగండి. యాక్షన్ వన్స్ అగైన్ రిపీట్. హలో, నీకు నా అభినందనలు. దేనికో తెలుసా? నీ తెలివితేటలకి. చాలా తెలివిగా నీ అన్నని, అదే నువ్వు చివరికి సెంటిమెంట్ అని అడ్డం పెట్టుకుని రాఖీ కట్టిన ఈశ్వర్ని నీ చుట్టూ తిప్పుకుంటూ అమాయకంగా నటిస్తూనే అతి తెలివిగా ప్రవర్తిస్తూ మా ప్రయత్నాలన్నీ తిప్పికొట్టి ఇంతవరకు విజయం సాధించావు. ఇక సాధించలేవు. 24 గంటలు టైం ఇస్తున్నా. ఇక నుంచి కాలం చాలా విలువైనది. నేను చెప్పిన ఆ పని నువ్వు చెయ్యకపోతే నా పని నేను చెయ్యక తప్పదు. ఆలస్యం చేస్తే నీ ప్రాణాలు కూడా దక్కకపోవచ్చు. అందుకే నువ్వే నీ భర్తని మన మధ్య రాంగ్ నంబర్